హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద శుభవార్త. రేషన్ కార్డు ఉన్నవారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 3 కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పథకాలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ పథకాల కింద కొందరికి 4,000 రూపాయలు, కొందరికి 18,000 రూపాయలు, మరికొందరికి 3,000 రూపాయల వరకు కూడా డబ్బులు జమ కాబోతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో చాలామంది పెద్దలు అర్హులు కొత్త పెన్షన్ల కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవంబర్ 20 తేదీ వచ్చే లోపైన లేదా 20 తేదీనైనా కొత్త పెన్షన్స్ అప్లికేషన్ సైటు ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు 50 ఏళ్ళు నిండితేనే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కు అర్హత ఇస్తున్నారు. బీసీ వర్గాలకు మాత్రం ఇది వర్తించదు. సాధారణంగా 60 ఏళ్ళు నిండితే ఇస్తారు కదా, కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి 50 ఏళ్ళు చాలు. ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెటు తప్పనిసరి. మీరు వికలాంగులు లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారైతే మీకు సంబంధించిన హెల్త్ సర్టిఫికెటు జత చేయాలి. సచివాలయంకు వెళ్ళి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఒకసారి తప్పుగా చేస్తే 6 నెలలు సైటు తిరిగి ఓపెన్ కాదు, కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక రెండో పథకం మహిళలకు 1,500 రూపాయల సహాయం దీపావళి లేదా దసరా కానుకలుగా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది, కానీ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ప్రెజెంటు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. కానీ ప్రతి మహిళకు ఇవ్వడం కాదు, ఒక్క రేషన్ కార్డుకు ఒక మహిళకి ఇస్తారు. పెళ్ళికైన అమ్మాయిలకు ఈ సహాయం ఇవ్వరని కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇటీవలే జరిగిన P4 సర్వేలో మీ ఇంట్లో ఏసీ, ఫ్యాను, వాహనాలు, ప్రాపర్టీ వివరాలన్నీ కూడా ప్రభుత్వం చూసింది. వాహనం ఉన్నాం, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం, పన్నులు చెల్లిస్తున్నాం, పెద్ద ఇల్లు లేదా 5 ఎకరాలకు పైగా పొలం ఉన్నాం, అలాంటి వాళ్ళందరికీ ఈ 1,500 రూపాయలు ఇవ్వరని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. కాబట్టి పేద కుటుంబాలకు మాత్రమే ఈ సహాయం ఇవ్వబోతున్నారు. అధికారులు ఇంటికి వచ్చి మీ ఇన్కమ్, పని పరిస్థితులు చెక్ చేస్తారు. కాబట్టి ఆధారు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెటు, బ్యాంక్ బుక్, మొబైలు ఆల్ రెడీగా పెట్టుకోండి. మనకు ఒకేసారి 18,000 రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆలస్యం చేశారు కాబట్టి విడుదల చేయొచ్చు. ఈ నవంబర్ 20 తేదీ వచ్చే లోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. ఇక మూడో పథకం నిరుద్యోగ భృతి. చదువుకున్న ఉద్యోగం లేని యువతకు ప్రభుత్వం 3,000 రూపాయలు నెలసరి సహాయం ఇస్తుంది. ఇది 22 నుండి 35 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే వర్తిస్తుంది. పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి లేదా కంపెనీల్లో ఎప్పటికే పనిచేస్తున్న వారికి ఇది రాదు. నవంబర్ 20 నుంచి ఈ నిరుద్యోగ భృతి అప్లికేషన్ సైటు కూడా ఓపెన్ అవుతుంది. మీరు సచివాలయం లేదా నెట్ సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ అర్హత సరిగ్గా ఉంటే కాగితాలు అప్రూవ్ అయ్యి తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. అర్హత లేకుంటే రాదు. ఈ నెలలో ఈ 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కాబట్టి త్వరగా అప్లై చేయండి. వచ్చే నెల నుంచి డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి పథకానికి కఠినమైన వెరిఫికేషన్ జరుగుతుంది. అర్హులకే డబ్బులు వస్తాయి. చాలామంది పెన్షన్లు రద్దయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఇంతవరకు ఈ 3 పథకాలపై పూర్తి వివరాలు ఇవే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.